నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. రామాయపట్నం పోర్ట్‌ని ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టేస్తున్నారు. రాష్ట్రాన్ని, పోర్టుల్ని అమ్మేస్తున్నారు. వేల కోట్ల దోపిడీ జరుగుతుంది. ఇది కొన్ని రోజులుగా ఒక వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి, మనకి కనిపిస్తున్నటువంటి పెద్ద ప్రచారం. ఇందులో నిజమెంత? అసలు పోర్టుని అమ్మేయటం సాధ్యమా? లేక ప్రజలని తప్పుదోవ పట్టించటానికి జరుగుతున్న రాజకీయ కుట్ర వ్యూహమా? ఈరోజు ఏపీ మారిటైమ్ బోర్డ్ ఏపీఎంబి విడుదల చేసినటువంటి పక్కా లీగల్, టెక్నికల్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారాలకి ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలతో సబ్జెక్ట్ ఓరియంటేషన్ విశ్లేషణ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏది నిజం అనేది ఇది నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి తెలియాల్సిన అవసరం ఉంది ఇది. ఎందుకంటే రామాయణపట్నం పోర్టుని ప్రైవేట్ చేస్తున్నారు అంటున్నారు కదా, పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చేస్తున్నారు అంటున్నారు కదా. నిజం ఏంటంటే ఈ పోర్ట్ని డిబిఎఫ్ఓటి, డిజైన్, బిల్ట్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, ఈ పద్ధతిలో, ఈ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. అది అసలు విషయం. పీపీపీ అంటే ప్రైవేట్ సంస్థ కేవలం డిజైన్ చేసి, పెట్టుబడి పెట్టి, ఇన్వెస్ట్మెంట్ చేసి, నిర్మించి, నిర్వహించి, కన్సెషన్ కాలం 30 ఏళ్ళు ముగిసిన తర్వాత మళ్ళీ ఇది మొత్తం ప్రభుత్వానికి అప్పగించాలి. ఇది పీపీపీ మోడల్ అంటే. భూమిని అమ్మేయటంలా ఎకరాకి కేవలం ₹1 లీజ్ అనేది అంతర్జాతీయంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం ఇచ్చేటువంటి ఒక ప్రామాణిక పద్ధతి. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ పెడితే వచ్చే లాభాలు, దాని ద్వారా షేరింగ్, ఈ లీజ్ అమౌంట్ చాలా చిన్నది, దానికి షేరింగ్తో వచ్చే అమౌంట్ పెద్దది. లాజికల్ కౌంటర్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే గత 25-30 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టుల నిర్వహణ ఇదే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ విధానంలోనే అమల్లో ఉంది. ఇది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తన మేజర్ పోర్టుల్లో ఇదే చేస్తుంది. పీపీపీ దేశంలో 119 నాన్ మేజర్ పోర్టుల్లో 91% పోర్టులు ఇదే పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి ప్రజెంట్. విశాఖపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, గంగవరం కానీ, ఇలా అన్నిటా ఇదే సక్సెస్ఫుల్ పీపీపీ మోడల్ ఉంది. మరి దేశమంతా లేని తప్పు ఇక్కడ ఎందుకు తప్పైంది? ఇది అది మనం గమనించాలి. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్ కంపారిజన్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా, అందుకని మనం చూడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పన్నుల స్పీడ్ ఎంత, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో పన్నుల స్పీడ్ ఎంత? ఎందుకంటే విమర్శిస్తున్నారు కదా, ఈ డేటా కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. జూన్ 2024 నాటికి, గత ప్రభుత్వం వైసీపీ దిగిపోయే నాటికి రామాయణపట్నం పోర్టు పన్నులు కేవలం 50% మాత్రమే పూర్తి అయ్యాయి. 50%. ఇప్పుడు విమర్శిస్తున్నారు వాళ్ళు. మరి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 2026 నాటికి డేటా కేవలం 2 సంవత్సరాల్లో పన్నులను వేగవంతం చేసి, అంటే ఫిజికల్గా దాని పురోగతిని 80 నుంచి 50%, 80.5%కి పెంచారు. ఇది మాత్రమే కాదు, మచిలీపట్నం పోర్టు పన్నులు 58.91%కి చేరాయి. మూలపేట పోర్టు పన్నులు 76.02%కి చేరాయి. లక్ష్యం ఒకటే, ఈ 3 పోర్టుల నిర్మాణాన్ని డిసెంబర్ 2026 కల్లా పూర్తి చేసి కంప్లీట్ చేయాలి. ఇది ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఫైనాన్షియల్ యాంగిల్ కూడా మనం ఆలోచిద్దాం. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు అని ప్రచారం చేస్తున్నటువంటి ఒక వర్గం, ఒక మీడియా మేధావులారా, నేను చెప్తా, ఫైనాన్షియల్గా లాభమా, ప్రభుత్వానికి నష్టమా? 1500 కోట్ల అప్ఫ్రంట్ ప్రీమియం టెండర్ దక్కించుకున్నటువంటి సంస్థ ప్రభుత్వానికి 2 విడతల్లో 1500 కోట్లు ముందుగానే చెల్లించాలా. ఇక రెవెన్యూ షేర్, పోర్టుకు వచ్చేటువంటి ఆదాయంలో
కొంత శాతాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. దీనికోసమే ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ సిస్టమ్ జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే రియాలిటీ ఎంజీఆర్ అంటారు. అంటే మినిమం గ్యారంటీ రెవెన్యూ, కనీస హామీ ఆదాయం. పోర్టు సరిగా నడిచినా నడవకపోయినా ఏడాదికి 10 కోట్ల నుంచి మొదలై 150 కోట్ల వరకు మినిమం ఇన్కమ్, మినిమం గ్యారంటీ ప్రభుత్వానికి ఈ సంస్థలు కట్టాల్సిందే. ఇక నెక్స్ట్ ఏంటంటే 12% నాన్ డైల్యూటబుల్ ఈక్విటీ. అంటే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ ఏపీఎంబీకి ఈ ప్రాజెక్ట్లో 12% వాటా ఉంటుంది. భవిష్యత్తులో ఎన్ని షేర్లు మారినా ఈ 12% వాటాని మాత్రం ఎవరూ మార్చలేరు, తగ్గించలేరు. ఆ వాటా అలానే ఉంటుంది ఏపీఎంబీతో. ఇవన్నీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్, ఆదాయ వనరులు కదా. మరి అంతర్జాతీయ ప్రమాణాలు, కఠినమైన షరతులు కూడా ఇందులో ఉన్నాయన్న విషయం ఈ టెండర్లో మనం చూడాలి. టెండర్లో ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏమున్నాయి అది తెలిస్తే ఇది మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ప్రైవేటైజేషన్ అనే విషయం తెలుస్తుంది. ఫేజ్ ఏ అంచనా ప్రకారంగా వ్యయం 4,929.39 కోట్లు అయితే అందులో ఆర్థిక పురోగతి ఇప్పటి వరకు 73.95 సాధించటం జరిగింది. మిగిలిన ఫేజ్ బి, సి, డి ఈ పీపీపీ మోడల్లో సొంత ఖర్చుతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఫేజ్ ఏలో కనీసం ఒక పూర్తి స్థాయి యాంత్రిక కంటైనర్ బెర్త్ తప్పనిసరిగా వీళ్ళు స్టార్ట్ చేయాలి, ఓపెన్ చేయాలి. రాబోయే 5 ఇయర్స్లో ఒక ప్రముఖ అంతర్జాతీయ కంటైనర్ ఆపరేటర్ లేదా గ్లోబల్ షిప్పింగ్ లైన్లతోటి వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకునేలాగా లీగల్ కండిషన్ పెట్టారు ఇందులో. అంటే ఏదో ఒక లోకల్ కంపెనీలకు కట్టబెట్టడం కాదు, గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చే విధంగా ఈ కండిషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏపీలో కొంత డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఫేక్ న్యూస్ వల్ల నష్టపోయేది రాజకీయ నాయకులు కానే కాదు, ప్రజలు. ఈ రామాయణపట్నం పోర్టు వల్ల వచ్చేటువంటి 50 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోకి దాదాపుగా ఒక అంచనా ప్రకారం, రిపోర్టు ప్రకారం 20,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. తూర్పు తీరంలో ఇది అతిపెద్ద ఎగుమతి దిగుమతి ఎగ్జిమ్ హబ్గా మారిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రణాళికల ద్వారా ఇది ముందుకెళ్తున్నారు. మన నిరుద్యోగ యువతకి సుమారుగా 25,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది. తెలంగాణ కావచ్చు, తూర్పు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఇది మెరుగైనటువంటి బెటర్ కనెక్టివిటీ కల్పిస్తుంది ఈ పోర్టు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రామాయణపట్నం పోర్టు సమీపంలో ఈ సరౌండింగ్ ఏరియాలో ప్రతిపాదించినటువంటి భారీ పెట్రోలియం రిఫైనరీ బీపీసీఎల్ లిక్విడ్ బెర్త్తో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పోర్టు వల్ల, ఈ బీపీసీఎల్ వల్ల లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుంది. దాని ద్వారా బిజినెస్ డెవలప్ అవుతుంది. అసలు ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు దారాదత్తం చేసిన చరిత్ర జగన్దని మనకు తెలుసు. తన సొంత పాలనలో అసలు విషయం ఏంటంటే గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్నటువంటి 10.4% వాటాని అదానీ గ్రూప్కి ఎలా కట్టబెట్టారు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పీపీపీ అంటే మరి 10.4% అదానీకి అమ్మేశారు కదా. నాడు ప్రభుత్వ వాటాలను అమ్ముకున్నటువంటి వ్యక్తి నేడు అత్యంత పారదర్శకంగా పీపీపీ మోడల్లో భారీ రాబడి, పెట్టుబడి వచ్చేలా ఒప్పందాలు గ్లోబల్ స్థాయిలో చేసుకుంటే స్కామ్ అని నోరు పారేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? అది ప్రజల్ని తప్పు దోవ పట్టించటం కాదా? ఇంత స్ట్రెంథన్ చేసే విధంలో భాగంగా భవిష్యత్ ప్రాజెక్టుపై కేవలం రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలతోటి బురద జల్లటం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజాలు మీ కళ్ళ ముందు ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేశా, డేటాతో సహా. దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఈ పీపీపీ మోడల్ అనేది ఏదో పెద్ద అబ్నార్మాలిటీ లాగా ప్రచారం చేయటం, ఫేక్ ప్రచారం చేయటం కరెక్టా కాదా అనేది మీరే నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.